దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ మొదటి ఆదివారం ఆగస్టు మాసంలో పరిశుద్ధ సంఘముతో కలిసి ఆరాధించడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి మొదటగా దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. అదే ప్రకారం సంఘము నన్ను ప్రేమించి ఈ యొక్క పరిచర్యలో ప్రోత్సహించి ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య సందేశం ఇవ్వమని ఆహ్వానించినటువంటి స్థానిక సంఘ కాపరికి, సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, నేను పెద్ద ప్రసంగికుడినే కాదు, చాలా మాటలు నా గురించి చెప్పారు, దానికి నేను యోగ్యుడను కాను. ఈ దినాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మీ మధ్య ఉంచాలని ఆశపడతాను. ఆ అంశం మనందరికీ తెలిసిందే. ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎదురు చూస్తూ ఉన్నటువంటి నిరీక్షణాస్పదమైనటువంటి ఆ యొక్క సందేశాన్ని మీ మధ్య ఈ దినాన్ని ఉపోద్ఘాతంగా ఇంట్రడక్టరీగా మీ మధ్య ఉంచాలని దైవ ప్రేరేపణతో మీ మధ్య నేను నిలబడ్డాను. ప్రియులారా, ఇది క్రీస్తు రెండవ రాకడ అనేటటువంటి శ్రేష్టమైనటువంటి గంభీరమైనటువంటి మరి అంశం. ఈ అంశం చాలా వివాదాస్పదమైనటువంటి అంశం. దీని మీద చాలా సందేశాలు మనం విన్నాము. ఆయా దైవ సేవకులు ఆయా సమయాలలో మన యొక్క సంఘాలను దర్శించి ఇచ్చినటువంటి సందేశాలు చాలా విన్నాం. మరి వారు ఇచ్చినటువంటి సందేశముల మీద నేను కామెంట్ చేయడానికి కానీ లేకపోతే విమర్శ చేయడానికి మీ మధ్య నేను నిలబడలేదు. కానీ దేవుని సన్నిధానములో నేను వాక్యమును చదివి ధ్యానించి దాని విషయమై నేను దేవుని సన్నిధిలో సిద్ధపడి సమకూర్చి మరి దేవుని యొక్క మరి ఆ యొక్క నడిపింపు ద్వారా మీ మధ్య ఈ యొక్క సందేశాన్ని ఉంచాలని మాత్రమే, పరిచయం చేయాలని మాత్రమే, దేవుని యొక్క మరి లేఖన భాగములు మీకు జ్ఞాపకం చేయాలని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ మధ్య నిలబడ్డాను. నేను చదివి ధ్యానించి దేవుని సందులో కనిపెట్టి తీసుకొచ్చినటువంటి వర్తమానం మాత్రమే మీ ముందు నేను ఉంచుతున్నాను ప్రియులారా. అంతేగాని దిస్ ఈజ్ మై వర్డ్ ఈజ్ నాట్ ఫైనల్. మీరు ఈ వాక్యాలు మీరు ధ్యానించి దాన్ని దేవుని సన్నిధానంలో మీరు కనిపెట్టి ఇంకా లోతైనటువంటి విషయాలు మీరు ధ్యానించి తెలుసుకోవాలని మీ ముందు ఈ వాక్య భాగం ఉంచుతున్నాను. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక చదవబడినటువంటి భాగం 4వ అధ్యాయం 16-17 వచనాలు చదువుతున్నాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనం సదాకాలము ప్రభుతో కూడా ఉందుము. చిన్న ప్రార్థన చేద్దాం. మన హృదయాలను దేవుని యొక్క స్వరముకు విప్పుదాం ప్రియులారా. ఇది దేవుడు మాట్లాడే సమయం, దేవునితో సంధించే సమయం. మన హృదయాలను సిద్ధపరచుకున్నట్లయితే దేవుడు ఈ యొక్క ఆరాధనలో మన మధ్య సంచరిస్తుంటుండగా ప్రతి ఒక్క హృదయాన్ని తాకాలని ఆశపడుతుంటుండగా ఆశగల ప్రాణమును తృప్తిపరిచేటటువంటి దేవుడు మన మధ్య ఉంటుండగా ఆయన మన హృదయంలోనికి ఆహ్వానిద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రా. అయోగ్యుడను ఎన్నికలైనటువంటి వాడును తండ్రి అని పిలుచుకొని యోగ్యత లేనటువంటి నన్ను ప్రభా పరిశుద్ధ సంఘం ఎదుట ఈ రీతిగా నిలువబెట్టి నీ యొక్క లేఖనములను తెరవడానికి, నీ లేఖనములోని ప్రభా మాటలను ప్రభా వివరించడానికి ఏ యోగ్యత లేనటువంటి నన్ను ప్రభా
నీ యొక్క కృప చొప్పున ఈ యొక్క ఆరాధనలో ఉంచినందుకు వందనాలు, స్తోత్రాలు. నా తలంపులు, నా జ్ఞానములు రద్దుపరచండి. నీ మాటలు నా నోట్ల నుండి వెలగడే కృప దయచేయండి. వచ్చి నీ బిడ్డలందరినీ దీవించండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములుగా చేసుకునమని యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, క్రైస్తవ విశ్వాసి యొక్క నిరీక్షణ మిగతా వారి యొక్క విశ్వాసము కంటే మన నిరీక్షణ వేరు. ఆ నిరీక్షణ ఏంటంటే, యేసుక్రీస్తు లోకములోనికి వచ్చి పాప పరిహారార్థ బలిపశువుగా ఈ లోకములో ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని చిందించి తన స్వరక్తమిచ్చి మనలను రక్షించుకొని సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచినటువంటి ఆ నిరీక్షణ, ఆయన ఇచ్చినటువంటి మరి ఆ వాగ్దానాలు, లేకపోతే ఇచ్చినటువంటి మనలను ప్రేరేపించి మనకు సిద్ధపరిచి మనలను రమ్మన్నటువంటి ఆ మాటలను బట్టి ఆయన రెండవ రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి విశ్వాసి ఏ రీతిగా, ఏ స్థితిలో సిద్ధపడుతున్నాడు, కనిపెడుతున్నాడు అనేటటువంటి భాగములు మనం దేవుని యొక్క లేఖనముల ద్వారా ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ముందుకు వెళ్ళాలని మనం చేస్తున్నాం. మూలవాక్యంగా 4వ అధ్యాయం దశలోనికైలకు రాసిన పత్రిక 16వ వచనం మనం చదివాం. రెండవ రాకడ అనేది ఉన్నదా? రెండవ రాకడ అనగా అర్థమేంటి? రెండవ రాకడలో సంభవించేటటువంటి సంఘటనలు ఎలా ఉంటాయి? దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకం యొక్క పరిచర్య ముగించుకొని ఆయన ఆరోహణమై వెళ్ళుచు ఉన్నటువంటి సమయంలో ఆయన ఒక మాట తన యొక్క దూతల ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకను గురించినటువంటి లేఖన భాగములు పరిశుద్ధ గ్రంథములో చాలా ఉన్నాయి ప్రియులారా. ఆ యొక్క మాటలు గుప్తముగా, మర్మముగా చెప్పబడినటువంటి మాటలు ఆ దశలోనికే సంఘము వారు అపోస్తలుడైన పౌలుని గుచ్చి గుచ్చి అడుగుట ద్వారా ఈ మాటలు, ఈ మర్మం తిరిగి ఆయన బయలుపరుస్తూ రాస్తూ ఉన్నాడు సంఘానికి. కాబట్టి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ అనేది తథ్యము అని మనకు నిర్ధారణ దేనివలనంటే ఆయనే చెప్పాడు కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. మరలా అన్న మాట మనం జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. 2వ పేతురు 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా అనుసరించి శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని మేము కన్నులారా చూచిన వారమై మేము తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, చాలండి. థ్యాంక్ యూ బ్రదర్. కాబట్టి ఆయన తిరిగి వస్తాడు అనేటటువంటి ఈ మాటల మీద చాలా చాలా
విపరీతమైనటువంటి బోధలు వచ్చుట చేత తిరిగి మనకు హెచ్చరిక చేయబడుతుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే సహితము మోసపరచుటకై మహత్కార్యములను కనపరుచుచున్నారు. ఎవరికి తోచినట్టుగా వారు దేవుని యొక్క మాటలను చమత్కారముగా, వారికి అనుకూలముగా, లేక వినే సమాజమునకు అనుకూలముగా మరి ఈ యొక్క మాటలను మార్చి వారు బోధిస్తున్నారు. కాబట్టి వీరి విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు, సుమారు 14 పత్రికలు రాశాడు ప్రియులారా. ఈ 14 పత్రికలలో పౌలు దేని విషయమై ఎక్కువగా మరి బయలుపరిచి రాసినాడు అంటే, ది స్టడీ ఆఫ్ ఆల్ 14 ఎపిసోడ్స్ ఆఫ్ పాల్ reveals that water baptism is mentioned only 13 times, whereas in the same epistles Paul speaks of the second coming of Jesus 50 times. In the same New Testament, one verse in every 30 refers to the second coming of Jesus. కాబట్టి దేవుని బిడ్డలారా, రెండవ రాకడకు ఎంత ప్రాధాన్యత ఉన్నదో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలని మనం చేస్తా ఉన్నాం. అయితే పాత నిబంధన గ్రంథంలో ఏ విధముగా ఈ రెండవ రాకడ గురించి చెప్పబడిందంటే, ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ దెర్ ఆర్ 20 times as many references to the second coming as to his first coming. కాబట్టి ఇంత ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క రాకడను గురించి మనం చాలా జాగ్రత్తగా ధ్యానించి సిద్ధపడవలసినటువంటి అవసరము ఈ సమయానికి ఆసన్నమైనదని దేవుని యొక్క లేఖనం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని క్రీస్తు రెండవ రాకడ అనేటటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ యొక్క ఈవెంట్ రెండు భాగములుగా దేవుని యొక్క గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. మొదటి భాగం రహస్య రాకడ, ది సైలెంట్ కమింగ్ ఆఫ్ జీసస్. రెండవది బహిరంగ రాకడ. ఈ రహస్య రాకడకును ఈ బహిరంగ రాకడకును మధ్యకాలం 7 సంవత్సరములు. ఎందుకు దీనిని రహస్య రాకడ అన్నారు అంటే, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ఆయన దిగివచ్చును. దీనినే సంఘము ఎత్తబడుట అన్నారు. దీనికి చాలా పేర్లు పెట్టారు. దీన్నే ర్యాప్చర్ అన్నారు, దీన్నే రహస్య రాకడ అన్నారు, దీన్నే రాకడ ధ్వని అని కూడా పేరు పెట్టి మరి బోధించబడతా ఉంది. Rapture in English language, rapture is a synonym for bliss, delight, joy. It comes from a Latin word meaning to seize quickly or suddenly or to snatch away. అదే దేవుని యొక్క గ్రంథములో ఇంగ్లీష్ వెర్షన్లో కాటప్ అని రాయబడింది. ఎత్తబడుట. ది గ్రీక్ వర్డ్ యూజ్డ్ మీన్స్ టు క్యాచ్ అప్ సడన్లీ. రాప్చర్ విల్ బి టూ ఫోల్డ్. ఎత్తబడుట అనేది రెండు గుంపులుగా కనబడుతుంది. ఒకటి ది రిజరెక్షన్ ఆఫ్ ది డెడ్ ఇన్ క్రైస్ట్. సెకండ్, ది ట్రాన్స్లేషన్ ఆఫ్ ది లివింగ్ సెయింట్స్. క్రీస్తునందు మృతులైన మృతులు, క్రీస్తునందు సజీవులైన సజీవులు. దీనినే పరిశుద్ధ గ్రంథములో సార్వత్రిక సంఘము అన్నారు, ది యూనివర్సల్ చర్చ్ ఆఫ్ గాడ్. ప్రభు చిత్తమైతే సంఘం అనగా ఎవరు?
సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది, ఎలాగ ఎత్తబడుతుంది, సంఘము ఎత్తబడేటప్పుడు ఈ లోకం యొక్క పరిస్థితి ఏంటి అనేటువంటి విషయాలు మరి తర్వాత ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు మాట్లాడుకుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రెండవ రాకడ అనేటువంటి అంశము ఒక ప్రసంగంతో కానీ లేక ఒక కూడికతో కానీ మరి చెప్పుకునేటటువంటి మరి అంశము కాదు. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి అంశం. కాబట్టి ఈ అంశాన్ని మీరు దయచేసి ధ్యానించి సిద్ధపడాలని ప్రభువు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి ప్రతి సంఘములో జూన్ మాసం 2006 సంవత్సరం నుండి ఈ దినం వరకు ప్రతి సంఘాన్ని దర్శించి ఈ మాటలు నేను తెలియచేస్తా ఉన్నాను. కాబట్టి ఎందుకంటే మనం అంచె దినాల్లో ఉన్నామని, మరి దేవుని యొక్క రాకడ సమీపం ఉన్నదని ప్రతి వారు కూడా ఆ మాటలు వినిపిస్తూనే వస్తున్నారు. కానీ సంఘము సిద్ధపడిందా? ఈ మాటలు రాసి 2000 సంవత్సరములు అయింది, కానీ ఎంతవరకు ఇది రీచ్ అయింది? ఈ దినాన్ని ఏదైనా కొత్తది మనకు బిజినెస్లో ఏమైనా ఇంట్రడ్యూస్ అయిందంటే దాని విషయమే ఎంత ప్రయాసపడతామో సంపాదించడానికి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ, ది rapture shout of the Lord, the voice of archangel and the trump of God. We do not know whether their sound will be heard and distinguished by others than the dead in Christ and the living saints. దేవుని బిడ్డలారా, ఇంత ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను ఆయన పరలోకం నుండి మధ్యాకాశమునకు వచ్చి ఇంత ఆర్భాటముతో శబ్దము చేసి మరి ఇంతగా వస్తున్నటువంటి ఈ శబ్దం ఈ రెండు గుంపుల వారికి వినబడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఎందుకు దీని రహస్య రాకడ అన్నారు అంటే వారికి మాత్రమే వినబడును గనుక ఇది రహస్య రాకడ. ఇట్స్ ద సైలెంట్ కమింగ్ ఆఫ్ జీసస్. దానికి ఉదాహరణగా యోహాను సువార్త 12వ అధ్యాయం 28, 29 వచనాలు. యోహాను సువార్త, తండ్రి చెప్పెను, అంతటా మరలా మహిమపరుతును అను ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను, కానీ అక్కడ ఉన్నవారికి వినబడలేదు. ఎవరికి వినబడింది? చదవండి. ఆ శబ్దం వారికి ఎలాగనిపించిందంటే చాలా ఏదో వర్షము రాబోతుందని ఉరుము ఎలాగైతే గొప్ప శబ్దముతో మెరుపులు మెరిసి ఉరుము ఉరుస్తుందో అలాగనిపించిందంట వాళ్ళకి. మరికొందరు దేవదూత ప్రత్యేకించి యేసు ప్రభుతో మాట్లాడాను అనుకున్నారంట. కానీ ఆ యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చింది, కానీ అది మీకు వినబడలేదు. ఆ వినబడినటువంటి శబ్దము మీకు ఒక ఉరిమినట్టుగా ఉంది, ఒక దేవదూత మాట్లాడినట్టుగా ఉంది. ప్రియులారా, రెండవ ఉదాహరణ చూద్దాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనం నుండి 7వ వచనం వరకు ఆ దమస్కస్ మార్గములో క్రైస్తవ సంఘాన్ని హింసించి పట్టుకొని యెరూషలేమునకు ఈడ్చుకొని వచ్చి వారిని హింసించాలని బయలుదేరుతున్నటువంటి వానితో ఒక స్వరం వినబడతా ఉంది. వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ప్రకాశించెను. పడి నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము ఆకాశము నుండి అకస్మాత్తుగా పలుకుట వినెను. 5వ వచనం.
కాబట్టి ఇక్కడ మనం గమనించేటటువంటి విషయం ఏంటంటే ప్రియులారా, ఆ సౌలుతో చాలామంది పరివారం ఉన్నారు, కానీ ఆ స్వరము సౌలుకు మాత్రమే వినబడింది. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. వెంటనే సౌలు అంటున్నాడు, నువ్వెవడవు? ప్రభు అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును. మూడవ ఉదాహరణ చూద్దామండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 43వ వచనం. జాన్ గాస్పెల్ చాప్టర్ 11. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయి సమాధి చేయబడి కుళ్ళు బట్టి 4 దినాలు సమాధిలో ఉన్నవానికి స్వరం వినబడుతుంది ప్రియులారా. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా కేకవేయగా ఆ యొక్క స్వరము అక్కడ ఉన్న వారికి ఎవరికి వినబడలేదు, కానీ మృతులైనటువంటి క్రీస్తునందు మృతులైన లాజరుకు మాత్రమే వినబడింది. హల్లెలూయా. అవును ప్రియులారా, ఎప్పుడైతే ఆయన ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి మధ్యాకాశమునకు వచ్చి బోర ఊదిను, ఆ శబ్దము క్రీస్తునందు మృతులైన మృతులకు మాత్రమే వినబడును. ఆ మీదట క్రీస్తునందు సజీవులైనటువంటి విశ్వాసులకు పరిశుద్ధులకు మాత్రమే వినబడును. అందుకే ఆయన చాలా స్పష్టంగా పిలిచాడు. యేసు ప్రభు ఆ లాజరు సమాధి దగ్గరికి వచ్చి చాలా స్పష్టంగా పిలిచాడు. ఏమని పిలిచాడంటే, లాజరు! ఆయన ఒకవేళ క్రీస్తునందు మృతులైన మృతులారా లేచి రండి అన్నాడంటే అక్కడ ఉన్న సమాధులన్నీ ఆ వేళ తెరవబడతాయి. అందుకే పర్టికులర్గా he has mentioned the name of Lazarus. కాబట్టి దేవుని బిడ్డలారా, we know however that the dead in Christ will hear this song. అందుచేత 2 గుంపుల వారు ఇక్కడ మనకు కనబడుతున్నారు. ఒకటి క్రీస్తునందు మృతులైన మృతులు, రెండవ గుంపు క్రీస్తునందు సజీవులైన సజీవులు. ఇప్పుడే యేసు క్రీస్తు యొక్క రాకడ కానీ ఇప్పుడే ఆసన్నమైతే ఆ గుంపులో ఇక్కడ చేరిన మనం అందరం ఆయనతో కూడా ఉంటాము. ఎంత గొప్ప భాగ్యం అండి. ఆ శబ్దము మనకు మాత్రమే వినబడుతుంది. మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఆ కాలమును గూర్చి ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కరలేదు. చాలు, థ్యాంక్ యూ బ్రదర్. ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి నేను మీకు చెప్పనవసరమైనటువంటి పని లేదు. ఎందుకంటే ఈ లోకం విడిచి మనం వెళ్ళవలసినటువంటి సమయం మనకు తెలియదు, ఆయన వచ్చేటువంటి రాకడ సమయం తెలియదు. కాబట్టి ఆ కాలములను గూర్చి ఆ సమయములను గూర్చి మేము మీకు రాయవలసినటువంటి పని లేదు. అందుకే ఇంకో మాట రాస్తున్నాడు. 1 కొరింథీ 15వ అధ్యాయం 51-52 వచనాలు. 1 Corinthians chapter 15, 51, 52 verse. Yeah. This is a mystery. ఇది మర్మముగా రాయబడినటువంటి మాట ఏంటంటే, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబ్రూర మ్రోగగానే మనమందరమును మార్పు పొందుదుము. ఘోరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మహిమ శరీరమును ధరించుకున్న వారమై వారితో కూడా ఏకముగా ఆకాశ మండలమునకు కొనిపోబడదుము. ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి కాలములను గూర్చి సమయములను గూర్చి ఇక రాయవలసినటువంటి పని లేదు. అది నిర్ధారణ చేయలేక ఏమని రాశారంటే, కను రెప్పపాటున, ది ట్వింకిల్ ఆఫ్ ఐ. కాబట్టి సమయము, ఆయన సమయము వేరు, ఆయన కాలం వేరు. 2 పేతురు 3వ అధ్యాయం
8వ వచనం నుండి చదువుదామండి. ఒక సంగతి మీరు మర్చిపోవద్దు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నాయి. కాబట్టి ఆయన లెక్క వేరు. ఆ లెక్క ప్రకారముగా ప్రియులారా ఆయన ఆలస్యము చేసి చాలామంది అడుగుతూ ఉన్నారు, ప్రభు వచ్చేస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు, త్వరగా వస్తున్నాడు. మీద మాటలు మనం చదివితే చాలా హేళనగా క్రైస్తవ సంఘాన్ని ఈ దినం వరకు కూడా హేళన చేస్తూ యేసుప్రభు వస్తా అన్నాడు, ఇంకా రాలేదేంటి? అందుకే సమయం చెప్పలేదు ప్రియుల. దొంగ ఎప్పుడు వస్తాడో సమయం చెప్పడు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు ప్రసవిస్తుందో డాక్టర్లకి తెలియదు, తనకే తెలియదు. ఇది మర్మముగా దేవుడు మన కొరకు ఉంచినటువంటి మరి ఈ గొప్ప సత్యాన్ని ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి సంఘము ఎత్తబడింది. ఎత్తబడినటువంటి సంఘము ఎక్కడుంది? రెండవ భాగముగా ఎత్తబడినటువంటి సంఘము ఎక్కడ ఉంది, ఏం చేస్తుంది అనేటటువంటి మరి ప్రశ్నలకు జవాబుగా ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎత్తబడినటువంటి సంఘము మధ్యాకాశములో క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట ఉంటుంది. విడువబడినటువంటి వారిని దేవుడు మరి అంత్యక్రీస్తు పరిపాలనకు ఉంచుతాడు. ఈ అంత్యక్రీస్తు పరిపాలన 7 సంవత్సరములు. ఈ 7 సంవత్సరముల లెక్క దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 25-27 వచనాల్లో ఆ లెక్క మనకు ఇవ్వబడింది. ఇది చివరి వారం ప్రారంభము. ఇప్పుడు 69వ వారం జరుగుతూ ఉంది. ఈ 7 సంవత్సరముల లెక్క చివరి 70వ వారము. ఈ చివరి వారం ప్రియులారా ఇప్పటి వరకు కృపాకాలముగా పొడిగించుకుంటూ ఈ దినం వరకు కొనసాగుతూ ఉంది. ఎందుకంటే అంతటను రక్షింపబడాలని ఆయన ఆశ కలిగి తన యొక్క రాకడను ఆలస్యం చేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విడువబడినటువంటి వారికి ఈ అంత్యక్రీస్తు పరిపాలనకు అప్పగిస్తాడు. అంత్యక్రీస్తు సమస్తమును సమకూర్చి, అంత్యక్రీస్తు ఎక్కడి నుండి వస్తాడో, ఎలా పరిపాలన చేస్తాడో అది వేరే సబ్ యూనిట్, మనం వేరుగా అది ధ్యానం చేయొచ్చు. విడువబడినటువంటి వారిని అంత్యక్రీస్తు పరిపాలనకు అప్పచెప్పినటువంటి ఆ ప్రజలను అంత్యక్రీస్తు నేనే నాయకుడను, మీలో మీరు ఏ దేశం వారు ఏ దేశంతో కూడా మీరు పోట్లాడకొద్దు, నేను మీకు సమాధానము కలుగు చేస్తానని ఎవరైతే సమాధానకర్త కొరకు ఎదురు చూస్తున్నారో వారు వీడే మనల్ని సమాధానపరచువాడని చెప్పి వాడిని నమ్మి వాడి యొక్క పరిపాలనలోకి వచ్చేస్తారు. ప్రియ యేసు ప్రభువుని మెస్సయ్యగా ఈ దినం వరకు యూదులు అంగీకరించలేదు, సొంత ప్రజలు అంగీకరించలేదు. ఎందుకంటే వారు ఆ దినాలలో రోమా సామ్రాజ్యంలో వారు పడుచున్నటువంటి ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క ఇబ్బందులు, ఆ యొక్క శ్రమలు భరించలేక ఈ యొక్క పరిస్థితి నుండి మాకు విడుదల కలుగజేసేవాడు ఎవడైనా ఉన్నాడని ఎదురు చూశారు. కానీ ఆ యొక్క వ్యక్తిని ఈయనలో కనుగొనలేక ఈ దినం వరకు ఆయనను విసర్జించి ఎవరో మన విమోచకుడు రావాలని కనిపెట్టినటువంటి వాణ్ణి అంత్యక్రీస్తు నమ్మిస్తాడు. వీరిని నమ్మించి వారితో పరిపాలన చేయడానికి 3.5 సంవత్సరాలు పడుద్ది. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును మళ్ళీ పిలిచి ఏమంటాడంటే, మీ ఆరాధన మీరు చేసుకోవచ్చు, మీ బలులు మీరు అర్పించుకోవచ్చు, మీకేమీ ఆటంకం లేదు అనగానే ఆ బలైన వాడు వచ్చాడు రా బాబరి, మనకి శాంతి ఇస్తాడన్నాడు. ఏమి కూడా మనకి లోటు లేకుండా మరి సమస్తమును సమకూరుస్తానన్నాడు అని నమ్మి వాడిని అనుసరిస్తారు 3.5 సంవత్సరాలు. ఆ కాలాన్ని శ్రమల కాలం అని 4వ అధ్యాయం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ఎత్తబడిన సంఘం
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో దిగి వస్తుంది. ఈ మధ్యకాలం 7 సంవత్సరములలో జరిగేటటువంటి ఆ శ్రమలు దేవుని యొక్క ఉగ్రత పాత్రలు. కాబట్టి దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాలు అయిన తరువాత మిగతా 3.5 సంవత్సరాలు తన యొక్క మరి ఆ వ్యక్తిత్వాన్ని బయలుపరుస్తాడు. నిజస్వరూపం బయట వస్తుంది. అప్పుడు ఏమంటాడంటే, నేనే నాయకుడును, నా ద్వారానే పరిపాలన చేయబడుతుంది అని ఎవరికైతే ముద్ర లేదో, అమ్ముటకు కానీ కొనుటకు కానీ స్వాతంత్రం ఇవ్వక ఎప్పుడైతే వారందరినీ తన వశంలోనికి చేర్చుకుంటాడో, అక్కడ ఏం రాయబడిందంటే, మత్తయి సువార్త చాలా విషయాలు, మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తాం. మహాశ్రమలు పెడతాడనేటటువంటి ఆ యొక్క మిగతా 3.5 సంవత్సరాలలో మహాశ్రమలని అక్కడ రాయబడి ఉంది ప్రియుల. కాబట్టి ఈ 3.5 సంవత్సరాలు, మిగిలిన 3.5 సంవత్సరాల్లో ఈ మహాశ్రమలు భరించలేక ఆ 7 సంవత్సరాల కాలంలో 1/4 జనాభా చనిపోతారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ప్రకారంగా 7-8 వచనాల ప్రకారం. కాబట్టి దేవుని బిడ్డలారా, విడువబడుట బహుఘోరం. ఆ శ్రమలు పరిశుద్ధులు సహించలేరు. చాలా విపరీతమైనటువంటి బోధ వచ్చింది. ర్యాప్చర్ అనేది జరిగిపోయింది, ర్యాప్చర్ అన్నది ఇంకా జరగలేదు, ర్యాప్చర్ అని చాలా చాలా విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి ప్రియులారా. ఈ రాత్రి ఈ మాటల మీద మీరే దానికి నిర్ణయం చేసుకునవచ్చు. ర్యాప్చర్ జరిగింది అంటే పరిశుద్ధులు కానీ పరిశుద్ధాత్మ కానీ మన మధ్య ఉండదు. ఎప్పుడైతే పరిశుద్ధులు మరి ఎత్తబడతారో వారి యొక్క ఆస్తులన్నీ కూడా ఈ అంత్యక్రీస్తు సమకూర్చుకొని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ పంచిపెడతాడు. అందుకే వాడిని నాయకుడిగా నమ్ముతారు ప్రియుల. ఇప్పుడు ర్యాప్చర్ జరిగిపోయిందా, జరుగుతుందా, నిర్ణయం మీది. ఈ ఎత్తబడినటువంటి సంఘము మధ్య ఆకాశములో క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట ఉంటుంది. 7 తీర్పులలో ప్రాముఖ్యమైనటువంటి తీర్పులు 3. 1 క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అది మంచివైనను సరే చెడ్డవైనను సరే, చదవండి, మనమందరమును క్రీస్తు న్యాయ సింహాసనము ఎదుట ప్రత్యక్షము కావలెను. నెంబర్ 2 రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా అవే మాటలు మనం చూస్తాం. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. అదే రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 10వ వచనం. నేల మనమందరమును దేవుని న్యాయ సింహాసనం ఎదుట నిలబడిన సమయము క్రీస్తు న్యాయ సింహాసనపు పీఠము, అది మధ్యాకాశములో. 2వ తీర్పు, ప్రాముఖ్యమైన తీర్పు, మహిమ సింహాసనపు తీర్పు, ది థ్రోన్ ఆఫ్ హిస్ గ్లోరీ. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31-32 వచనాలు. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం ఎదుట
ఆసీనుడైండెను. అది మహిమ సింహాసనపు తీర్పు. మరొకటిది చివరి తీర్పు, ధవళ సింహాసనపు తీర్పు. రెవల్యూషన్ చాప్టర్ 20:11-12 ప్రకటన గ్రంథం 20:11-12 మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్నట్టు. అది చిట్ట చివరి తీర్పు ప్రియులారా. కాబట్టి ఎత్తబడినటువంటి సంఘము ఆ మధ్యాకాశములో క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట ఉంటుంది అని మనం నేర్చుకుంటున్నాం. ఉండి అక్కడ ఏం చేస్తుంది? ఈ క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు అనేది ప్రత్యేకముగా ఎత్తబడినటువంటి పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకు మాత్రమే. ఈ తీర్పులో మిగతా వారు ఎవరునూ ఉండరు. రోమా గవర్నమెంట్లో రోమీయులకు ప్రత్యేకమైన కోర్టు, రోమా పౌరసత్వం లేని వారికి వేరే జనరల్ కోర్టు. ఆ రీతిగానే ప్రియులారా, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు ఎత్తబడినటువంటి సార్వత్రిక సంఘమునకు మాత్రమే. దానికి ఉదాహరణగా ప్రియులారా, మనం చూసినట్లయితే అపోస్తుల కార్యముల 16వ అధ్యాయం 37వ మాట చదువుదామండి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 37వ వచనం. అయితే పౌలు వారు న్యాయము విచారింపకయే ఐఎమ్ ఏ రోమన్ సిటిజన్, నేను రోమీయుడును, రోమీయ పౌరసత్వము కలిగినటువంటి వాడికి బేడీలు వేయకూడదు, అరెస్ట్ చేయకూడదు, పబ్లిక్గా వాడిని ఇచ్చేయడానికి వీల్లేదు. కానీ రోమా పౌరసత్వం కలిగినటువంటి అపోస్తలుడైన పౌలుని బాహాటముగా అక్కడ రాయబడిన మాటలు చదువుదామండి ఒకసారి. రోమీలమైనటువంటి మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మల్ని రహస్యంగా వెళ్ళిపోమంటున్నారా? నో, మేము ఒప్పం. ఏమనుకుంటున్నారు మేమంటే? క్రైస్తవుడు అంటే ఏమనుకుంటున్నారు అని క్రీస్తుని అరగినటువంటి భారత ప్రెసిడెంట్ అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అడిగారు. రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నారంటే, క్రీస్తుని అరిగినటువంటి ఆయన ఏమన్నారంటే, క్రిస్టియన్స్ ఆర్ ఆర్డినరీ పీపుల్, దేర్ వర్క్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అన్నారు. క్రైస్తవులు సామాన్యులు కానీ వారు అసమానమైన కార్యములు చేయువారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. మనము క్రీస్తు వారము అంటే చాలా నిరాశగా ఏమండి మీరు మేము క్రైస్తవులను గనండి, మేము కమ్మా క్రైస్తవులు అంటా ఉంటారు. కాదు ఫ్రీలా, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్. నీవు బలవంతుడైనటువంటి దేవుని యొక్క కుమారుడు, కుమార్తె. యువర్ వర్క్స్ ఆర్ నాట్ ఆర్డినరీ, యువర్ వర్క్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ టు ది సొసైటీ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక సామాన్యమైనటువంటి దేవుని ఎరగినటువంటి ఆయన నీ వైపు సాక్ష్యం ఇచ్చి ఉంటుండగా, క్రీస్తును ఎరిగినటువంటి నీవు ఏ సాక్ష్యం కలిగి ఉన్నావు? ఆయన అంటున్నాడు, మిమ్మును బట్టి ఆ వాక్యం మీరే చదువుకోవాలి, నా నామము అన్యజనుల ఎదుట దూషింపబడుతున్నాయి. డోంట్ డూ దట్. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ క్రీస్తు న్యాయ సింహాసనం ఎదుట ఉన్నటువంటి ఆ యొక్క తీర్పులో రోమీయుడైనటువంటి నన్ను బహిరంగముగా కొట్టి బేడీలు వేసి చెరసాలలో ఉంచావు, జనరల్ దీంట్లోని. ఐఎమ్ ఎ సెపరేటెడ్ పర్సన్. నేను దేవుని చేత ప్రత్యేకించబడి పరిశుద్ధునిగా చేయబడి పరిశుద్ధ గుంపులో చేర్చబడినటువంటి పరిశుద్ధ సంఘం యొక్క సభ్యుడను నేను. ఆ పౌరసత్వం కలిగినటువంటి మనం ఈ దినాన్ని, దేశాన్ని ఎలాగో ఛాలెంజ్ చేయగలుగుతున్నాం?
మేము ఒప్పం, మేము ఈ రీతిగా మీరు రహస్యముగా మమ్మల్ని పొమ్మంటే మేము పోం. ఎవరైతే మాకు బేడీలు వేశారో, మమ్మల్ని బహిరంగంగా కొట్టారో వారే వచ్చి మమ్మల్ని బ్రతిమాలితేనే కానీ. ఎంత ఎంత అథారిటీ ఉందండి పౌరసత్వంలోని. అవును కదా, మనకి కూడా సిటిజన్షిప్ ఉంటే, అమెరికన్ సిటిజన్షిప్ ఉంటే మీ గ్రీన్ కార్డ్ వచ్చిందండి, ఏం లేకపోతే ఏమైంది? చూసారండి, చూసారా? సంపాదన. వి హావ్ గాట్ ది అథారిటీ. పరలోకపు యొక్క పౌరసత్వము కలిగి మనము పరిశుద్ధ దేవుని యొక్క సంఘములో చేర్చబడిన ప్రత్యేకమైన జనాంగము. దేవునికి మహిమ కలుగును గాక. యు హ్యావ్ బీన్ సెపరేటెడ్, యు హ్యావ్ బీన్ శాంటిఫైడ్. నీవు పరిశుద్ధ జనముగా ఆయన ఈ సంఘములో మనల్ని చేర్చుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ పౌరసత్వముతో ఆ కోర్టు, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పు ఒక్క పరిశుద్ధులకు మాత్రమే. ఇంకా అక్కడ ఏం చేస్తుందంటే, అక్కడ విశ్రాంతి తీసుకుంటుంది, అక్కడ సంతోషిస్తుంది, బహుమతుల ప్రదానములో పాల్గొంటుంది. 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ఏ ఏ పోస్టులు నిర్వహించాలో అక్కడే నిర్ణయం అవుతుంది. ఆ బహుమతి ప్రదానంలో ఒక్కొక్కరి పేరు పిలిచి, నా కొరకు నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు, ఇదిగో నీకు ఈ కిరీటాన్ని నేను ఇస్తాను అని ఆ కిరీటాన్ని అలంకరింపజేస్తుంటుండగా ఏ బహుమతులు లేకుండా దిగాలుగా అక్కడ కూర్చొని చూస్తూ ఉంటావు. అయ్యో, ఇంత మహిమాయుక్తమైనటువంటి ఈ బహుమతి ప్రదానంలో నాకు ఒక్క బహుమానం లేదని అక్కడ ఏడ్చే బదులు, ఈ దినాన్ని దేవుని యొక్క పరిశుద్ధ సంఘములో అనేకులను రక్షణ స్వార్థ అందించి ఆయన రాకడకు సిద్ధపరిచి, ఆయన యొక్క రాకడలో బహుమానాలు మనం అందుకునేటటువంటి ఆ సమయం చూసినప్పుడు ఆ యొక్క ఆనందాన్ని చూసి పాడుతూ ఉంటాడు. ప్రియ యేసు రాజును నే చూస్తే చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ఇవన్నీ మర్చిపోతామండి. ఈ శ్రమలు ఎన్న తగినవి కావు ప్రియులారా. ఆ బహుమానము కొరకు ఎదురు చూస్తున్నానని పౌలు ఎన్ని శ్రమలు పడినా సరే ప్రతి మరి రక్తపు బొట్టు కూడా క్రీస్తు నాలో కనబడతా ఉన్నాడు. సిలువ గుర్చిన వార్త నశించుతున్న వారికి వెర్రితనము, కానీ సిలువ యొక్క వార్త అనుభవించిన వారికి ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రైజ్ గాడ్. కాబట్టి దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలనలో బాధ్యతలు అక్కడే అప్పగించబడతాయి. మరి చివరిగా మరి గొర్రెపిల్ల వివాహ మహోత్సవం విందులో పాల్గొంటుంది. విడువబడిన వారి గతి ఏమవుతుంది? విడువబడిన వారి యొక్క గతి ఈ శ్రమల పాలై మహాశ్రమలు అనుభవించలేక ఏడ్చిన నీకు రక్షణ దొరకక చనిపోవలసిందే. కాబట్టి దేవుని వెళ్ళారా, నేను ముగిస్తా ఉన్నాను. ఎత్తబడినటువంటి సంఘములో, సార్వత్రిక సంఘములో నీవు నేను ఉండాలి అంటే ఉండవలసినటువంటి అర్హతలు: నెంబర్ 1, నీ పాపములు దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనసు పొంది నువ్వు రక్షణ అందుకున్నటువంటి రక్షణ గలవాడవై ఉండాలి. దేవుని యొక్క నామములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందాలి. విశ్వాసముతో నీతిమత్వముగా జీవించాలి. నెంబర్ 2, నిన్ను వలె నీ పొరుగువాన్ని నువ్వు ప్రేమించాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. ఎవని పేరైనను జీవ గ్రంథం ముందు రాయబడనట్టు కనబడని ఎడల వాడు నిత్యము మండుచున్నటువంటి అగ్నిగుండములో పడవేయబడును. ఈ రాత్రి నా ప్రశ్న, జీవ గ్రంథములో నీ పేరు ఉన్నదా? ప్రార్థన చేసుకుందాం.